రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కంటే వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఈ దేశ ప్రజానీకానికి బతికించేది వ్యవసాయ రంగమని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కయేంద్రంలోని శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భోజనశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. మీరు వ్యవసాయాన్ని నమ్ముకుంటే మీ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవగాహన కాడికి ఇతర రాష్ట్రాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి, రైతుల్ని మోటివేట్ చేయాలి. ఆ శాఖ పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని, ఇందాక జాతి కూడా మన దగ్గర పండుద్ది, దానికి డిమాండ్ ఉంది. ఒక్క ఆర్గానాటికి డిమాండ్ ఉంది, అది కూడా మన దగ్గర పండుతుంది. అదేవిధంగా మెకడమియా కూడా పక్క రాష్ట్రాల్లో కర్ణాటక పక్క భారతంలో పండిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండే వాతావరణం మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల భూములు, అన్ని రకాల మేధస్సులు ఉన్నటువంటి రైతాంగం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వం మన బుద్ధి. కాబట్టి మీదే భవిష్యత్తు. మీరు ఎంతో ఉత్సాహంతో, కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి.